సినిమాలల్ల స్టోరీలు ఎట్లుంటాయోలా హీరోయిన్ ఎవడన్నా గుండగాడు షిడాయించినా బనాయించినా లేకుంటే సంపినా హీరోకు కిరిమిలెత్తది పొయ్యి గుండగాలను ఒక్క చేతోని పొట్టుపొట్టు కొడతాడు అవసరమైతే పగ పగ అనుకుంటా లాస్ట్కు సంపేస్తాడు ఆ క్లైమాక్స్ చూసి జనాలు సపట్లు కొట్టుకుంటా మురిసి ముప్పందమైతుంటారు కదా అయితే ఇట్లా సినిమాలల్లనైతే నడిచింది బయట నడుతుందనోలా కానీ ఒక హీరో నడిపిద్దామని చూసిండు ఏమైందో చూడురు మీరైతే ఓర్ నాయనో ఓర్ దేవుడు అసలు సినిమాలలో నటించి నటించి ఈ యాక్టర్ కూడా సినిమాలో చేసినట్టే బయట చేస్తాడు అనుకోలే అర్థం కాలే కదా అయితే గీనే కన్నడంలో పెద్ద హీరో పేరు దర్శన్ మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఏం ఫైదా ఇగో ఇప్పుడు మర్డర్ కేసులు ఇరుకపోయి జైల్లో పడ్డాడు గట్టెట్లా పడ్డాడు షార్ట్ కట్ లేపుతా పారి అయితే మొన్న కర్ణాటకల్నే రేణుకాస్వామి అనేటైన శవం దొరికిందటనొల్లా మర్డర్ అయిండు 5-6 పోలీసులు అరెస్ట్ చేసిరు ఎంక్వైరీ చేస్తే ఇగో ఈ హీరో దర్శన్ పేరు బయటికి వెళ్ళింది ఈయన చేయమంటేనే చేసినామన్నారట పోష్ నీది ఎక్కడ కథరో అని ఎంక్వైరీ చేస్తే ఇంట్లో దర్శన్ చేయ కూడా ఉన్నట్టు కొట్టిందట పోలీసులకు మరి ఈయనకేం పోయే కాలం సపోజేక సినిమాలు చేసుకుంటా పైసలు కమాయించుకుంటూ ఉండకనట ఈ మడ్డల తెరువుకి ఎందుకు పోయిండు అని అనిపించచ్చు ఈయన్నే ఉన్నది అసలు సిసలైన సినిమా స్టోరీ ఈ దర్శన్కు పెండ్లైనా గానీ ఇంటామని విడిచిపెట్టి ఇగో ఈ పవిత్ర అనేట ఆమె సోపది పట్టిండట ఇద్దరు కలిసే ఉంటున్నట సరే అది వాళ్ళ ఇష్టము వాళ్ళ ఇంటి పంచాది అంతే కదా అయితే ఈ పవిత్రకు ఇగో రేణుస్వామి ఫోన్లు చేసి సతాయించిండటనుల్లా ఫోన్ నెంబర్ ఎట్లా దొరకబట్టిండో గానీ గలీజ్ గలీజ్ మెసేజ్లు పెట్టిటోడట ఇంకేమున్నది ఈ హీరోకు కిరిమిలేసినట్టున్నది నా పొలనే సతాయిస్తావా అని బీపీ పెంచుకున్నాడు కావచ్చు సంపేరని ఇగో మనుషులను కిరాయికి మనుషులను మాట్లాడి వాళ్ళని పంపిడు కావచ్చు వాళ్ళ రేణుస్వామి అనేటోని పొత్తం చేసి పాతి పెట్టిరు కానీ వాళ్ళు దొరికిర్రు పోలీసులు వాళ్ళ స్టైల్ ఎంక్వైరీ చేస్తే హీరో గారి రామాయణం ఇట్లా బయటపడ్డది ఇప్పుడు దర్యాప్తులు గిర్యాప్తులు చేస్తున్నట ఏ మాట కామాటేనోళ్ళ సినిమాలలో హీరోయిన్ ను ఎవరన్నా ఏమన్నా అంటే హీరో అప్పటికప్పుడే ప్రత్యక్షమై వాళ్ళ శండాలు తీసినంత పని చేస్తాడు గదే పని బయట చేస్తే గిట్లా జైల్లో పడతాడు ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యిండు కావచ్చు ఈ హీరో గారు